భట్టి వ్యాఖ్యలపై నిరసనగా శాసనసభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. భట్టి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వద్దురా నాయనా 20% పాలన అంటూ బీఆర్ఎస్ నినాదాలు ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ ఇన్ దిస్ లివిల్. భట్టి వ్యాఖ్యలపై నిరసనగా శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శాసనసభలో ఒక్కసారిగా రెవెన్యూ పార్టీ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం కోల్పోయారు. అసహనం కోల్పోయి పల్లరాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ సభ్యులపైన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఏదైతే కేటీఆర్ పదే మైక్ అడిగినప్పటికీ ఇవ్వకపోవడంతో పాటు అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ సభ్యులపైన కేసీఆర్ పైన అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు పదే పట్టుపట్టారు. ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా పదే కట్టలేదని ఒక అవాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇందులో భాగంగానే రెవెన్యూ సంబంధించి రెవెన్యూ పద్ధతులపైన జరుగుతున్న చర్చలో భాగంగా కూడా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆన్సరిస్తూ గతంలో అనేక తప్పిదాలు జరిగినాయి, రెవెన్యూ వ్యవస్థలో పట్టించుకోలేదు, అసలు ఏం పట్టించుకోలేదు అన్నట్టు మాట్లాడడంతో బీఆర్ఎస్ సభ్యులు పల్లరాజేశ్వరరెడ్డి ఘాటుగానే స్పందించారు. ఈ నేపథ్యంలో బట్టి కల్పించుకొని అనరాని వ్యాఖ్యలు చేయడంతో పాటు కొంత గందరగోళానికి సభను తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ లేచి ఏదైతే సవరించే ప్రయత్నం చేశారు సభలో, ఏదైతే గత ప్రభుత్వాన్ని పదే అనడం కాదు, మీరేం చేశారు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇక్కడిలేదో చెప్పాలని చెప్పేసి కూడా నిలదీయడంతో సమాధానం లేకపోవడంతో బట్టి అసహనం కోల్పోయి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడంతో బీఆర్ఎస్ సభ్యులు ఒక్కసారిగా నిరసన పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. 20% కమిషన్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. 20% కమిషన్ తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పేసి బయట ప్రచారం నడుస్తుంది. మొన్న బట్టి చాంబర్ ముందే సెక్రటరియట్ లో సైతం ఇదే ధర్నా కూడా చేసిన పరిస్థితి కాంట్రాక్టర్లు, ఇటు జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ కావచ్చు, ఏ కాంట్రాక్టర్ అయినా 20-30% కమిషన్లు నడుస్తున్నాయని చెప్పేసి ఒక అపవాదం ఉంది ప్రభుత్వం పైన అని చెప్పేసి కూడా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సభను అటు స్పీకర్, ప్యానల్ స్పీకర్, అటు బీఆర్ఎస్ సభ్యులను, అటు మంత్రులను నిలదీసినప్పటికీ కూడా సభ్యుల నుంచి ఏదైతే మంత్రుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ మైక్ ఇవ్వాలని చెప్పి పదే అడిగిన ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసి వద్దురా నాయన ఈ 20% పాలన, వద్దురా నాయన ఈ సిగ్గుమాలిన పాలన అని చెప్పేసి కూడా బయటకు వచ్చారు. ఏదైతే కాంట్రాక్టర్ల నుంచి 20% కమిషన్లు వసూలు చేస్తున్న దానిపైన కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు శాసనసభ నుండి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చిన నేపథ్యంలో అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? కొద్దిసేపటి నుంచి ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర సభ్యులంతా కూడా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. వద్దురా నాయన ఈ 20% కమిషన్ అని చెప్పారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చాలా పోలీసులకు ఇటు సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఏదైతే ఈ వాగ్వాదం పట్ల ఏదైతే కౌశిక్ రెడ్డి కొంత పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. కానీ కౌశిక్ రెడ్డి నేను ఒక సభ్యుని, నాకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పేసి కూడా వారిని ఏదైతే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఇక్కడ సభలో నిరసన తెలిపే హక్కు మాకుంది, సభ బయట కూడా నిరసన తెలిపే హక్కు మాకుంది, ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును మేము కాపాడుకుంటామని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేశారు. వాకౌట్ చేసిన నేపథ్యంలో సభ నుంచి బయటకు వచ్చి చాలాసేపు ఇక్కడ నినాదాలు చేశారు. వద్దురా నాయన 20% కమిషన్ అని చెప్పేసి కూడా నినాదాలు చేసి కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఇక్కడ ధర్నా కూర్చున్న పరిస్థితి, ధర్నా నుంచి మళ్ళీ లోపలికి వెళ్లారు. ఏదైతే ఈ రెవెన్యూ పద్ధతుల పైన మాట్లాడేందుకు ఈ విధంగా ఒక అసంబద్ధమైన మాటలు మాట్లాడారు. అవాస్తవాలను మరొకసారి సభ ముందుకు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా సోయి రావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ.